డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, కొంతమంది యూట్యూబర్స్ ఎవరైతే నెగిటివ్గా చెప్తున్నారో, ఒకరు గూగుల్, అమెజాన్, ఎన్విడియో ఈ కంపెనీస్ అన్ని వెబ్సైట్లో పెట్టారు, జాబ్స్ రాలేదు, నెక్స్ట్ స్టూడెంట్స్ని కంపెనీస్ అన్ని హైర్ చేసుకున్నాయా, ఓలమ్ము ఓరినైను, సో ఈ పెద్ద స్కామ్ ఇది అని చెప్పి ఒకరు. ఇంకొకరు, నా దగ్గరికి 20 మంది స్టూడెంట్స్ వచ్చారు, నా దగ్గరికి 30 మంది స్టూడెంట్స్ వచ్చారు, ప్లేస్మెంట్స్ ఎవ్వరికి రాలేదు అని చెప్పి ఒకరు. మేజర్గా ఈ రెండింటి గురించి మాట్లాడతాను. ఒక చీట్ అయితే రాసుకొని వచ్చా, మొత్తం ఏదైనా మిస్ అవుతున్నామో అని చెప్పేసి, ఎందుకంటే టోటల్ ఆల్మోస్ట్ నేను కవర్ చేయాలి కాబట్టి ఈ వీడియోలో. నెక్స్ట్ ఇయర్ మాత్రం నేను ఆ క్యాంపసెస్ అన్నిటికి వెళ్ళి మెయిన్గా కాంటాక్ట్ అయ్యి ఎన్ఐటీలోకి జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళ దగ్గరికి వచ్చి నేను రివ్యూస్ తీసుకుని వీడియోస్ అయితే షూట్ చేయడం అన్నీ చేస్తాను నెక్స్ట్ ఇయర్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ గూగుల్, ఎన్విడియా, అమెజాన్ ఈ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టారు కదా వెబ్సైట్లో టాప్లో, నెక్స్ట్ స్టూడెంట్స్ని హైర్ చేసుకోకుండానే అని చెప్పేసి. పోనీ వీళ్ళు వెనకతలు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని చెప్పేసి అంటే దాని గురించి ఏం మాట్లాడరు. జస్ట్ ఏంటి, హైలైట్ అయిపోవాలి అంతే. ఎంత గట్టి మాట్లాడితే అంతసేపు చూస్తారు, అంత వ్యూస్ వస్తాయి. ఈ వీడియోకి సంబంధించి నాకు వీలైనంత వరకు ఇంపార్టెంట్ ఆన్సర్ అయితే ఒక ఇంపార్టెంట్ పర్సన్ నుంచి అయితే తీసుకున్నా. బట్ నాకు ఇది ఆల్రెడీ తెలుసు, బట్ మీకు చూపించాలి కాబట్టి నేను తీసుకున్నాను అంతే తప్ప ఇందులో పెద్ద చిత్రం ఏం లేదు. అసలు బుర్ర బుద్ధి లేకపోతే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ మీలాంటి యూట్యూబర్లకి అది కనబడితే అడుగుతారని చెప్పేసి ఆ మాత్రం వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు చెప్పండి. దీనికి సంబంధించిన ప్రూఫ్ అనేది నేను పెడతా, కంగారు పడద్దు. ఒకవేళ నిజంగా వాళ్ళు ఇవ్వలేకపోయినా మీ దగ్గర ప్రూఫ్ అనేది వాళ్ళు చూపించగలరు, ఎలాగైనా చూపించగలరు. గొర్రెల్లాగా ఎవరికి మనం ఏం చెప్తున్నాం ఏంటి అని చెప్పేసి మినిమం కామన్ సెన్స్ ఉండకర్లే. అనవసరంగా స్టూడెంట్స్ని కన్ఫ్యూజన్లో పడేయడం ఏంటి? బుద్ధిపూర్వం ఉందా అసలు? నేను కానీ ట్రిగర్ అయ్యానంటే నాకు అది నెక్స్ట్ వేవ్ అయినా లేకపోతే ఇంకొకటైనా లేకపోతే ఏ పర్సన్ అయినా నాకు అనవసరం. సో అనవసరమైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే నా దగ్గర నుంచి రెస్పాన్స్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు చేసినట్లకి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఎంతసేపు ఫోన్ ముందు పెట్టేసి వీడియో రికార్డ్ చేసేసి మనం యూట్యూబ్లో తోసేస్తే 1000 మంది 2000 మంది చూసేస్తానంటే కాదు, ప్రూఫే ఉంటుంది. లేకపోతే మన దగ్గర మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి వచ్చింది, మనం చెప్తుంది నిజం అబద్ధం అని చెప్పేసి ఆలోచించుకోవాలి కదా. నోటుకు వచ్చింది వాగితే స్కామ్, ఒకరోజు స్కామ్ అంటారు, ఒకరోజు స్కామ్ కాదంటారు, ఒకరోజు కేసేస్తాం అంటారు, ఒకరోజు కేసేయమని అంటారు. అప్పటికప్పుడే అపరిచితుల విక్రమ్ కూడా అన్ని వేరియేషన్లు చూపించడేమో కొంతమంది యూట్యూబర్స్. అయితే నేను దీనికి సంబంధించి అయితే మెసేజ్ చేశాను ఎవరికైతే హెడ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఉన్నారో నెక్స్ట్ వేవ్లో. సో ఆయనకైతే మీరు ఎలా అడుగుతారో అడగాలనుకుంటున్నారు, నేను అలానే పెట్టా మెసేజ్ అయితే పెడితే ఎస్ ఫ్రమ్ ఇనిషియల్ బ్యాచెస్ మన స్టూడెంట్స్ అయితే హైర్ చేసుకున్నారని చెప్పేసి ఆయన అయితే రిప్లై ఇచ్చాడు. ఇంతకు మించి మనం ఇంకా నాకు ఆఫర్ లెటర్లు పెట్టండి లేకపోతే ఇవి పెట్టండి అంత అవసరం ఎవరికి ఉంది? నాకు లేదు, మీకు ఆన్సర్ చెప్పాల్సినంత పని వాళ్ళకి కూడా లేదు. అందుకే వాళ్ళు కూడా వదిలేశారనమాట, ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడుకోండి అని చెప్పేసి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక అతను కోడ్ విత్ రఘు అని చెప్పేసి ఈయన నెగిటివ్గా చేస్తున్నాడు. తప్పలేదు, క్వశ్చన్స్ చేయొచ్చు, దాంట్లో అసలు తప్పే లేదు. బట్ నేను అడుగుతుంది ఏంటి అంటే, ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు మనం ఆ క్వశ్చన్ అడిగామని అంటే, లేదంటే మనం డైరెక్ట్గా దాన్ని అది తప్పే అని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తున్నాం అని అంటే దానికి సంబంధించిన ప్రూఫ్ అందరికి ఖచ్చితంగా ఉండాలి. అది లేకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈయన చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను పక్కన ఎప్పుడు పట్టించుకోలేదు. బట్ నేనేదో ఎవరికో ఇచ్చిన ఛాలెంజ్, ఆయన పేరు కూడా మెన్షన్ చేయకుండా ఇచ్చిన ఛాలెంజ్కి ఆ తమ్మునే నేను లైవ్ పెట్టేసుకొని ఏదో వీడియో ఏదో పెట్టుకొని ఏదో చేసాడు మొత్తానికి సెల్ అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నా. అయితే అది వదిలేసేయండి. ఇప్పుడు ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడతాం. సో ప్లేస్మెంట్స్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళందరూ మెయిన్గా పట్టుకుంది ఏంటి? ఈ ప్లేస్మెంట్స్తే. నా దగ్గరికి 20 మంది స్టూడెంట్స్ వచ్చారు, 30 మంది స్టూడెంట్స్ వచ్చారు. సో ఇప్పుడు వీళ్ళందరికీ నేనే న్యాయం చేసేయాలంటే ఫస్ట్ బుర్ర బుద్ధి ఉన్నాడు ఎవడైనా ఏం చేస్తాడు తెలుసా? ఒరే బాబు, ప్లేస్మెంట్స్ అనేవి అందరికీ రావు, పలానా ఆర్గనైజేషన్ కానీ పలానా ఇన్స్టిట్యూట్ కానీ పలానా కాలేజ్ కానీ అలా చెప్తారా, దానికి ఇన్నర్ మీనింగ్ ఏంటంటే 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని అర్థం చేసుకోవాలి. అంటే ఆ ప్రోగ్రామ్ మనం తీసుకుంటే 100% ప్లేస్మెంట్ వచ్చేలా ఉంటుంది. ప్లేస్మెంట్ రావడానికి కావాల్సినవన్నీ మనకి అందులో ఆ ప్రోగ్రాంలో దొరుకుతాయి అని అర్థం. ఓకే, సో మీరు అడగచ్చు, మరి అన్ని నేర్చుకున్నా సరే జాబ్ రాలేదంటే అన్నీ మాట్లాడదు. ప్రతిదీ కూడా నేను మీకు వచ్చే ప్రతి డౌట్ ఇది కూడా నేను చెప్తా, కంగారు పడదు. కొంచెం టైం పట్టినా సరే ఈ వీడియో వినండి క్లియర్గా. అయితే ఇప్పుడు మనకి 2020లో నెక్స్ట్ వేవ్ అనేది వచ్చింది. అయితే 2020 ముందు
2020 ముందే కాదు, 2020 దాటిన తర్వాత కూడా ఎన్ని కాలేజెస్ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని చెప్పి స్టూడెంట్స్ని జాయిన్ చేయించుకుంటున్నాయి? అది చెప్పండి. అది ఎవడో అడగడు, అది ఎవడు క్వశ్చన్ చేయడు. ఎందుకనంటే ఇన్స్టిట్యూట్ కదా, కొత్తగా వస్తుంది కదా. సో ఇది మొత్తం కాలేజ్ అంటే ఏంటి, ఆ ప్లేస్ దగ్గర ఒక ప్లేస్ దగ్గర ఉంటుంది, అది డెవలప్ అవుతుంది. ఇదేంటిది ఓవరాల్ ఇండియాని టార్గెట్ చేస్తుంది కాబట్టి దీని మీద పడుతున్నారు. ఓకే, సో కాలేజెస్ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు మీరు? ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, పలానా చిన్న చిన్న ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఫాల్స్ ప్రామిసెస్ చేస్తున్నాయి. సో వాటిని ఎన్నిటిని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఎక్కడికి వెళ్ళిపోయారు ఇన్ని రోజులు? వాటి గురించి అసలు ఎందుకు మాట్లాడలేదు? ఫస్ట్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ప్లేస్మెంట్ ఇస్తాము పక్కా గ్యారెంటీ అని అంటే ఎక్కడ నమ్మకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎందుకు అలా చెప్తారని అంటే, ప్లేస్మెంట్స్ అనేవి వాళ్ళు తీసుకొస్తారు, అది మాత్రం పక్కా. అది చిన్న ఆర్గనైజేషన్ అయినా పెద్దదైనా ఎవరైనా సరే, ఇన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, సో ఎంతమంది స్టూడెంట్స్ కావాలని చెప్పేసి కంపెనీలు అప్రోచ్ అవుతాయి. అందులో కొన్ని కంపెనీస్ ఎక్కువగా ఒక ఇన్స్టిట్యూట్ని ప్రిఫర్ చేస్తాయి, కొన్నిటిని తక్కువ. సో ఇలా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు అక్కడ ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, అసలు మార్కెట్ ఎలా ఉంది, రష్యన్ ఏమైనా నడుస్తుందా లేదా, లేకపోతే 100 ఓపెనింగ్స్ ఉన్నా సరే ఇక్కడ 110 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే 100 మందిని తీసుకోగలరు. కానీ 110 మందిని సేమ్ టాలెంట్ ఉంది, సేమ్ నాలెడ్జ్ ఉంది, అంతా ఓకే. అలా అని చెప్పేసి 110 మందిని వాడు తీసుకోలేడు కదా, 10 మంది ఖచ్చితంగా మిగలాల్సిందే. ఇది అర్థం చేసుకోకన్నా, ఇది రిఫ్లెక్ట్ చేయకన్నా ఎవరైతే వీళ్ళని అప్రోచ్ అవుతున్నారో అది చెప్పడం మానేసి ఎందుకు ప్లేస్మెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి పట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు డిస్ప్లే మీద ఒక ఫోటో కనబడుతుంది చూడండి. ఈ ఫోటో చూడండి. నేను కంప్లీట్గా నాన్ ఐటీ స్టూడెంట్, మాస్టర్స్ చేశా కెమిస్ట్రీలో. మాస్టర్స్ కంప్లీట్ అయినంత వరకు నేను ల్యాప్టాప్ అనేది యూజ్ చేయలేదు. మీకు నచ్చితే నమ్మచ్చు, లేకపోతే లేదు. 2024లో నేను ఏస్ అచీవర్ కింద మా కంపెనీ నుంచి అవార్డు అయితే తీసుకున్నా. ఇదేం పెద్ద అవార్డు అని చెప్పేసి నేనేమి పెద్ద గొప్పగా చెప్పట్లేదు, నా జాబే పెద్ద గొప్ప కాదు. బట్ మీకు చెప్పాలి కాబట్టి, ఇక్కడ మీరు కొన్ని ఇంపార్టెంట్ ఇన్పుట్స్ అయితే తీసుకోవాలి కాబట్టి నేనైతే ఇది చెప్తున్నాను. ఆ ఇచ్చిన అవార్డు కూడా నా కబోర్డ్లో కింద ఉంటుంది తప్ప నేను డెస్క్లో పెట్టుకుని ఇది తోపు తురుము అని చెప్పేసి నేను ఎప్పుడు పెట్టుకోలేదు కూడా. చాలా మంది మా కంపెనీస్ అందరూ పెట్టుకుంటారు కానీ ఎప్పుడు పెట్టుకోలేదు. నాది ఎప్పుడు కింద కబోర్డ్లో తోసేసి పడేసి ఉంటుంది, ఎందుకంటే మనకు అవన్నీ నచ్చవు. కానీ మీకు ఇక్కడ నేను చెప్తున్నా, ఇక్కడ నుంచి నేను ఇక్కడికి రావడానికి ఐటీ ఇండస్ట్రీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్తో స్టూడెంట్స్తో కంపేర్ చేసుకొని వాళ్ళతో పాటు నేను పోటీ పడి ఒక అవార్డు తీసుకొని ఇప్పుడు మంచి పొజిషన్లో మంచిగా ఉన్నాను అని అంటే దానికి ఎవరు కారణం? ఫస్ట్ నేను మొత్తం క్రెడిట్స్ ఇచ్చేదంతా కూడా నెక్స్ట్ వీకే, ఆ తర్వాతే నాకు. ఎందుకనంటే మనకి దారి చూపించినాడు గొప్ప, ఆ దారిలో మనం ఎలాగైనా తర్వాత వెళ్తాం, ఫస్ట్ ఆ దారి ఉండాలి కదా. సో ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఉంటుంది నాకు, కాబట్టే ఇదంతా. తప్ప అలా అని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే నాకు ఏదైనా నెక్స్ట్ వేలో తప్పు కనిపించింది అని అంటే మాత్రం నేను ఎప్పుడు వదిలేదు. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఇంటెన్సివ్కి సంబంధించి 3.0 ఇప్పుడు ఏదైతే మీరు అందరూ కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు అందరూ ఫీచర్స్ వాళ్ళకి అప్లికేబుల్ అయినాయో, ఏది లైవ్ మీటింగ్స్ కానీ, చాలా ఎక్కువ కోడింగ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేయడం కానీ, లేకపోతే ఐడిపి ఎగ్జామ్కి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా తీసేయాలి, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవ్వాలి అని చెప్పేసి నేను ఒక వీడియో చేసి మిస్టేక్స్ ఉన్నవన్నీ కూడా నేను వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం కూడా జరిగింది. నెక్స్ట్ టైం కూడా నేనేం వదిలేదు. నాకు ఎవడైనా ఒకటే, ఏది కరెక్ట్ ఉంటే అది నేను చెప్పడం, లేకపోతే నోరు మూసుకొని ఉండడం, అంతే తప్ప నేను తెలియంది వీళ్ళు ఇలా చేశారు అని చెప్పేసి ప్రూఫ్ లేక నేను ఎప్పుడు చెప్పలేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవడెవడో ఏదో చెప్తున్నాడు అనేసి అంతే గుడ్డిగా నమ్మేకండి, ప్రూఫ్ అడగండి, లేకపోతే మీరు వెళ్ళి డైరెక్ట్గా ఆర్గనైజర్స్తో మాట్లాడుకోండి, అంతే తప్ప అనవసరంగా కన్ఫ్యూజన్ మీరు అవ్వద్దు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి వచ్చి ఇలా చెప్తున్నాను అని చెప్పేసి పెట్టుకోవద్దు. ఫస్ట్ మీరు ఒక ఆర్గ్యుమెంట్ పెట్టారు కదా, మీరు ఇలా అంటున్నారు కదా, దీనికి ప్రూఫ్ ఏంటి, అంతే. ఉందా ఓకే, లేకపోతే బాయ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే 2000 అది నెక్స్ట్ వచ్చిన తర్వాత అవనివ్వండి, నెక్స్ట్ ముందు అవనివ్వండి, ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా మొత్తం మీద ఒక 999 యూనివర్సిటీస్ ఉన్నాయి అనుకుందాం, 9999 కాలేజెస్ ఉన్నాయి అనుకుందాం, ఒక 50 లక్షల మంది లేకపోతే 1 కోటి మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. వీళ్ళందరూ కూడా రిలీవ్ అయ్యారు. ఓకే, సో రిలీవ్ అయ్యేసరికి వీళ్ళందరూ కూడా కాలేజెస్ అన్ని కూడా మాకు ప్లేస్మెంట్ గ్యారంటీ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని చెప్తున్నాయి కదా. సో ఇందులోని ఎంతమందికి జాబ్స్ వచ్చాయి? మీరు ఒకసారి సింపుల్గా వెళ్ళండి, గూగుల్లోకి వెళ్ళండి, హౌ మెనీ స్టూడెంట్స్ గాట్ టెక్ జాబ్ ఆఫ్టర్ దర్ గ్రాడ్యుయేషన్ ఇన్ 2021, 22, 20 వాట్ ఎవర్ ఇట్ మే బి ద నెంబర్. మీరు ఒకసారి అడగండి, 10% చూపిస్తుంది. అంటే మిగిలిన 90% జాబ్స్ రానట్లే కదా స్టూడెంట్స్కి.
ఇక్కడ అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఎన్ఐటి కాదని చెప్పేసి వెళ్తే మీ పరిస్థితి కూడా అంతే. ఏదో క్యాంపస్ డ్రైవ్స్ వస్తాయి, అందులో కొంతమందిని తీసుకోవాలి, వాళ్ళు కూడా ఏంటంటే కామ్గా ప్రిపేర్ అయిన వాళ్ళందరూ. సో అలాంటి వాళ్ళకి వస్తాయి తప్ప అందరికి ఇక్కడ పర్సంటేజ్ పెరిగే ఛాన్స్ అనేది లేదు. ఇప్పుడు ఎన్ఐటి గురించి నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, సో మీరు ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేస్తారు, స్కిల్స్ మీద స్పెండ్ చేస్తారు, అకాడమిక్స్ మీద తక్కువ స్పెండ్ చేస్తారు. మీరు వెళ్ళి జాయిన్ అయ్యేది యూనివర్సిటీలోనే, కానీ ఎన్ఐటి అనేది ఎక్కువ మీ మీద స్టాఫ్ అనేది ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక స్కూల్లో ఐఐటి బ్యాచెస్ ఎలా ఉంటాయో, క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయో, ఇది కూడా అంతే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తర్వాత చెప్తా. అయితే ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ అనేవారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్స్ రావట్లేదని చెప్పేసి మీరు కాలేజెస్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఎంత పెద్ద స్కామ్ అది. అలా అయితే ఏంటి, కాలేజ్ ఒక ప్లేస్లో ఉంది కాబట్టి ఓకే, పెద్ద ఏమి ఉండదు, ఆ కాలేజ్ అక్కడ వరకు ఉంటుంది కాబట్టి మన బిజినెస్కి ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి ఓకే. ఇక్కడ ఎన్ఐటి ఏంటి, నెక్స్ట్ ఏంటి, మొత్తం ఇండియా మొత్తం అన్ని యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయిపోయింది, మొత్తం ఎక్కడ చూసినా వెళ్ళిపోతుంది కాబట్టి మనకి బొక్క పడుతుందేమో అని చెప్పేసి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాయి, ఏవో చేస్తున్నారు అనమాట. మీకు అర్థమై ఉంటుంది, ప్లేస్మెంట్ అనేది ఇప్పుడు కూడా మన మీద డిపెండ్ అయి ఉంటుంది, మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇలా స్టూడెంట్స్కి ధైర్యం చెప్పడం ఫస్ట్ నేర్చుకోండి. మీకు ఆల్రెడీ చెప్పా, ఎవరైతే అసలు వాళ్ళ ప్రూఫ్సే లేకుండా ఇలావన్నీ చేశారో. ఇంకొకటి, ఒకవేళ మీ దగ్గర ప్రూఫ్సే ఉన్నాయనుకోండి, వెళ్ళండి బెగిలి కేసు వేస్తానన్నారు కదా, కేసు వేయండి. లేకపోతే ఇంకోటి ఏదో పోరాటం చేస్తున్నారు, పోరాటం చేయండి. ఏమైపోయింది? స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ పోతుంది కదా, వాళ్ళు ఏదో ఒక కాలేజ్ లేకపోతే ఏదో ఒక యూనివర్సిటీ ఏదో జాయిన్ అవుతారు కదా, వాళ్ళ లైఫ్ని మీరు సెటిల్ చేసినట్టు అవుతుంది, సెడదబ్బినట్టు అవుతుంది. మీకు అంత ఇది ఉంటే ముందుకు వచ్చి ప్రూఫ్స్ పెట్టి దాన్ని ప్రూవ్ చేసుకొని అప్పుడు మాట్లాడండి, అంతే తప్ప ఇవన్నీ ఎందుకు అనవసరం టైం వేస్ట్, మీకు టైం వేస్ట్, వీళ్ళకి టైం వేస్ట్, దానికి మళ్ళీ నేను ఆన్సర్ చెప్పాలి, నాకు టైం వేస్ట్. ఎందుకంటే నాకు ఒక దురద కాబట్టి ఎవరొకరికి కొంచెం గైడెన్స్, మంచి గైడెన్స్ షేర్ చేద్దాం అని చెప్పేసి. అంతే, ఈ చీటీలో అయిపోయి మ్యాక్సిమం అన్నీ అయితే కవర్ చేస్తాం. సో ఇప్పుడైతే మీరు నెగిటివ్ చెప్పిన వాళ్ళే చూశారు, పాజిటివ్ చెప్పిన వాళ్ళే చూశారు. సో ఏదో ఒకటి అయితే మీరు తీసుకోండి, బట్ మ్యాక్సిమం అయితే ఏది కరెక్ట్ అని చెప్పి ట్రై చేయండి. డైరెక్ట్ ఆర్గనైజేషన్కి వెళ్ళండి, ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళండి, కంపెనీ దగ్గరికి వెళ్ళండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, వెళ్ళి విజిట్ చేసి అప్పుడు డెసిషన్ అనేది తీసుకోండి వీలైతే. లేకపోతే మీకు ఇది నమ్మకం అనిపిస్తే, నెగిటివ్ చెప్పిన వాళ్ళే ఓకే వీళ్ళు కరెక్ట్ చెప్పారు, ప్రూఫ్ లేవని పర్లేదు, కరెక్ట్ చెప్పారు, దీని మీద స్టిక్ అవుదాం అనుకుంటే మానేయండి, జాయిన్ అవ్వడం మానేయండి. ఎవరికి ఇక్కడ జాయిన్ అయినంత మాత్రం ఉపయోగం లేదు, జాయిన్ అవ్వకపోవడం వల్ల కూడా ఉపయోగం లేదు. ఇక్కడ ఏంటనేది మీకే, మీ ఇండివిజువల్ చాయిస్ అది. పాజిటివ్గా చెప్పినట్టు నచ్చిందా, జాయిన్ అవ్వండి. ఓకే, బట్ రియాలిటీ ఎన్ఐటికి సంబంధించి ఈ సినారియోలో మనం మాట్లాడుకుంటే స్కిల్స్ 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 అంతే, ఇంకొకటి లేదు, మొత్తం దీని మీదే నడుస్తుంది. సో ఫ్యూచర్కి ఏం కావాలి, డిగ్రీ కావాలా, స్కిల్స్ కావాలా? అంటే డిగ్రీ కావాలనుకుంటే వేరే కాలేజ్ అయితే జాయిన్ అయిపోండి, లేదు నాకు స్కిల్సే ఎక్కువ కావాలి, డిగ్రీ జస్ట్ నాకు, నేను అర్థం చేసుకున్నాను యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నేను అర్థం చేసుకున్నాను, డిగ్రీ అనేది నాకు చేతిలో ఏదో ఉంటే చాలు. మెయిన్గా నన్ను నడిపించేదంతా మొత్తం లైఫ్ లాంగ్ నేను సర్వైవ్ అవ్వాల్సిన, ప్రమోషన్స్ రావాలన్నా, లేకపోతే నా కెరియర్ మంచి గ్రోత్ ఉండాలన్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి, స్కిల్సే మేజర్ రోల్ ప్లే చేస్తాయి అని అనుకుంటే ఎన్ఐటికి వెళ్ళండి. ఎన్ఐటి అనేది అది కూడా నేను అనట్లేదు, ఎన్ఐటి అనేది నాకు పర్సనల్గా నా ఒపీనియన్. ఎందుకంటే ఎన్ఐటి నెక్స్ట్ అనేది మొత్తం ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు తెలుసు, ఇదంతా కూడా నా పర్సనల్ ఒపీనియన్. సో మీకు ఇవే స్కిల్స్ వేరే ప్లాట్ఫామ్లో ఎక్కడైనా నేర్పిస్తాను అనుకోండి, అది మీకు బాగుందని అనిపిస్తే దాని మీద కూడా రివ్యూస్ చూడండి, అది బాగుందంటే దానికి వెళ్ళండి, అంతే తప్ప ప్రాక్టికల్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి తప్ప గుడ్డిగా ఏ ఒక 4 వీడియోలు చూసి ఎవరైనా గట్టిగా మాట్లాడి, అది అమ్మాయిలు అవనివ్వండి అబ్బాయిలు అవనివ్వండి ఎవరైనా సరే గట్టిగా మాట్లాడి ఏదేదో చేసేస్తాను చెప్పి అంటే దానికి గట్టిగా మాట్లాడి నెమ్మది మాట్లాడినా మ్యాటరే, ఆ మ్యాటర్ లేకపోతే ఏం లేదు. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, bye students and parents.